గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో పరివర్తన్ అంటే మనలో వచ్చే మార్పు దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేద్దామనేసి అనుకుంటున్నానండి. సోచ్ బదులో కుదుకో బదులో దునియా బదులో అంటే సోచ్ బదులో అంటే మీ ఆలోచనలను మీరు మార్చుకోవడము, కుదుకో బదులో మిమ్మల్ని మీరు మార్చుకోవడము, దునియా బదులో ప్రపంచాన్ని మార్చడం. చూసారండి ఎంత బాగుంది కొటేషన్. మనకు అంటే మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూసి ఉంటాం. వాటన్నిటిని మర్చిపోయి మనము కొత్త సిస్టంలోకి అంటే మన మోడీ కేర్లోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మన ఆలోచనలు మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి, తర్వాత ప్రపంచాన్ని మార్చేయడానికి మన వంతు మనం ప్రయత్నం అనేది చెయ్యాలి. హోప్ టు ఫ్రీడమ్ ఒక ఆశ నుంచి మనము మనకి స్వతంత్రంగా మన ఆలోచన విధానము, అలాగే మనం ఎటువైపు వెళ్తున్నాము, ఏ రంగం అనేది ఎంచుకుంటున్నాము అనేది మనం అనేది స్వతంత్రంగా ఆలోచించుకోవాలి. అంటే స్వతంత్రం వైపు మనము ప్రయాణం చేసినప్పుడు మనకు మంచి గుర్తింపు అనేది వస్తుంది. మనం ఒక కారు ఉంటే బాగుంటుంది, ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, మంచి గుర్తింపు వస్తే మనకు మంచిగా ఉంటుంది. మంచిగా మనం సంపాదించినప్పుడు ఇతరుల దగ్గర నుంచి కూడా మనము రెస్పెక్ట్ అనేది తీసుకుంటున్నప్పుడు, అలాగే మన విహారయాత్రలు, ప్రపంచ యాత్రలు చుట్టి రావాలనే కోరికలు చాలామందికి ఉంటాయి. అలాగే మన కుటుంబాన్ని కూడా హ్యాపీగా ఉంచాలని మనం కోరుకుంటాం. ఇదంతా మనము స్వతంత్రంగా ఆలోచించుకొని స్వతంత్రంగా మనం నిర్ణయాలని తీసుకుంటూ ఉంటాం కదండి. దాన్ని మనం హోప్ టు ఫ్రీడమ్ అని అంటాము. కాస్ట్ ఆఫ్ లీవింగ్ అంటే మనకి ఎంత సంపాదిస్తున్నాము, ఎప్పటికప్పుడు ఖర్చులు అయిపోతున్నాయా, పోనీ మనం సేవింగ్స్ చేస్తున్నామా, ఆ సేవింగ్ చేసిన అమౌంట్ అనేది మనకు సరిపోతుందా లేదా, దానితో పాటు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందా లేదా, ఖర్చులకు సరిపోతుందా లేదా. అంటే ఒక 10,000 వచ్చాయనుకోండి, అన్నీ కూడా 10,000కి తగ్గట్టుగా మనం ఖర్చులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే మనం ఏది కూడా మనము మన ముందు తరాల వాళ్ళకి ఏమి కూడా దాచిపెట్టట్లేదు. లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి కానీ, ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా వస్తువు కొనుక్కోవాలనిపించినా కానీ మనం కొనుక్కోవడంలో 100 రూపాయలు ఖర్చు ఉండేదండి అప్పుడు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత 1980కి వచ్చేసరికి 1000 రూపాయలు అయిపోయింది ఖర్చు అనేది. 2000 సంవత్సరం వచ్చేసరికి 10,000 అయిపోయింది. 2022 సంవత్సరం వచ్చేసరికి 1,00,000 రూపాయలు. అంటే మనకు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఖర్చు అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ మన సంపాదన కూడా కొద్దిగా పెరుగుతుంది తప్పితే ఖర్చు పెరిగినంత ఫాస్ట్గా మన సంపాదన అనేది పెరగట్లేదు. అంటే లగ్జరీగా ఉండాలనుకోవడము, అనవసరమైన ఖర్చులు పెట్టుకోవడము, అనవసరమైన ఆలోచనలు, సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేయాలనేది మనం చూస్తున్నాం. మన మోడీ కేర్లో 40 ఇయర్స్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఒక 40 సంవత్సరాలు కష్టపడితే మన జాబ్ అనేది, మన బిజినెస్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఎనీ ప్రొఫెషన్ ఏదో ఒక ఉద్యోగం లైక్ డాక్టర్ ఆర్ ఇంజనీర్, కన్సల్టెంట్స్ ఉంటారు. ఏంటంటే అండి, కొంతకాలము పనిచేసిన తర్వాత మధ్యలో ఆపినా కూడా మనకు వచ్చే డబ్బు అనేది ఆగకుండా మనకు వస్తుందండి. మన ఇన్కమ్ అనేది మన మోడీ కేర్లో మధ్యలో ఆపేసినా కూడా మన ఇన్కమ్ వచ్చేది కూడా మనకి వస్తుందండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ 2 to 5 ఇయర్స్లో మన పద్ధతి ప్రకారం అంటే ఒక ప్లానింగ్, ఒక విజన్ ప్రకారం మనం వెళ్ళామనుకోండి, మంచి ఇన్కమ్ అంటే హై ఇన్కమ్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉందండి. ఇందులో ఫస్ట్లో ఎక్కువ కష్టపడతాము, తర్వాత డబ్బు తక్కువ వస్తుంది. కానీ మనము చేసే కొద్దీ ఏమవుతుందంటే పని తక్కువ అవుతుంది, ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా నెట్వర్కింగ్ మార్కెటింగ్లో ఉండి వస్తువులను కొనుక్కుంటూ, అలాగే బిజినెస్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాం. అలాగే ట్రెడిషనల్ పద్ధతి అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక వస్తువును తయారు చేస్తుంది,
ఆ వస్తువు తయారైన తర్వాత నేరుగా మన దగ్గరికి వస్తుందంటే అలా లేదు. ఫస్ట్ ఏంటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, తర్వాత డీలర్ దగ్గరికి, తర్వాత రీటైలర్ దగ్గరికి, అంటే తర్వాత మన దగ్గరికి వస్తుంది. అంటే ఒక వస్తువు రూ. 35కి తయారవుతే అది మన దగ్గరకు వచ్చేసరికి రూ. 100, అంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఈ మధ్యలో మధ్యవర్తుల ద్వారా ఏమవుతుందంటే ఆ వస్తువు యొక్క రేట్ అనేది పెరుగుతుంది. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ వ్యాపారం అనేది వీళ్ళకే ఎక్కువ జరుగుతుంది. అంటే డిస్ట్రిబ్యూటర్, డీలరు, హోల్సేల్ అండ్ రీటైల్ వీళ్ళు లాభం పొందుతున్నారు తప్పితే మనకు ఎటువంటి లాభాలు అనేవి లేదు. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన్ని ఒక యాడ్ రూపంలో కానీ ప్రమోషన్స్ చేయడంలో వాళ్ళు పెట్టినంత ఇంట్రెస్ట్ అనేది మన వస్తువు యొక్క క్వాలిటీ కానీ ప్రోడక్ట్ మీద పెట్టడం లేదు. అంటే అది ఎలా ఉంటుంది, ఏంటి, మంచిగా తయారు చేస్తున్నారా లేదా అనేది మనకు నమ్మకం అనేది చాలా తక్కువ. ఈ హీరో చెప్పాడని, ఆ హీరోయిన్ చెప్పిందని, ఎవరో చెప్పారని చెప్పి మనము అడ్వర్టైజ్మెంట్ ప్రకారము ఈ వస్తువులు అనేది మనము కొంటున్నాము తప్పితే మనం వాడిన తర్వాత లేదంటే వాళ్ళు వాడిన తర్వాత ఏమైనా చెప్తున్నారంటే అలా లేదు. నెట్వర్కింగ్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంది. అంటే ఈ మార్కెట్లో ఎలాంటి మధ్యవర్తులు అనేవాళ్ళు ఉండరు. అంటే ప్రమోషన్స్ కూడా ఉండవు. అంటే యాడ్స్ ఇవ్వడం, పేపర్ క్లిప్సింగ్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తువులు అనేవి డైరెక్ట్గా మనం మాత్రమే కొనుక్కుంటున్నాం. అంటే ఇందులో ప్రోడక్ట్ మీద మాత్రమే వాళ్ళు క్వాలిటీ పరంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా ప్రకటనలకు వాళ్ళు ఎటువంటి డబ్బు అనేది వెచ్చించడం లేదు. కాబట్టి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, నాణ్యత అనేది వీళ్ళకు ముఖ్యం. కాబట్టి మంచి ప్రోడక్ట్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారండి. బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం డబ్బులను ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే రిస్క్ అనేది కూడా ఉండదు. మనకు నచ్చిన టైంలో మనం పని చేస్తాము, మనకి నచ్చని టైంలో మనం పని చేయము. డబ్బు సంపాదించుకోవడానికి ఏవేవో కష్టపడాల్సిన అడ్డదారులు తొక్కేటి ఉంటాయి. కానీ ఇందులో అలా మనం టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదన్నమాట. ఎందుకంటే మనము పెట్టుబడి ఏమీ పెట్టట్లేదు, రిస్క్ ఏం చేసుకోవట్లేదు. మన నచ్చిన టైంలోనే మనం పని అనేది చేస్తాము, మిగతా టైంలో చేయకపోతే చేయము. అంతేకాని ఇందులో మనకి ఎటువంటి రిస్క్ అనేది లేదు. మన మార్కెటింగ్ అనేది మంచిగా మన కొద్ది కాలం వర్క్ చేసిన తర్వాత మనకు మంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే మనము మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచిగా హై ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాము. ఈ మోడీ కేర్ కంపెనీని 1996లో గుజర్లాల్ మోడీ స్థాపించారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీ. మళ్ళీ మన ఇండియాలో మంచి పొజిషన్లో ఉన్న కంపెనీ. ఈ మోడీ కేర్ కంపెనీలో వ్యక్తుల గురించి చెప్తున్నాను. రాజ్ బహదూర్ గుజర్లాల్ మోడీ 1933లో స్థాపించారు. అప్పుడు 27 రకాల ప్రోడక్ట్స్ మాత్రమే తయారు చేసి దాని ద్వారా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. 1968లో అతనికి పద్మభూషణ్ అనే అవార్డు వచ్చింది. తర్వాత వారి కొడుకు కేకే మోడీ కేకే మోడీ తర్వాత బాధ్యతలను తీసుకొని 27 రకాల ప్రోడక్ట్స్ని కాస్త 90 రకాల ప్రోడక్ట్స్గా తీసుకెళ్ళి 120 దేశాలకు బిజినెస్ అనేది వ్యాపింపచేశారు. అలాగే 2.8 మిలియన్ గ్లోబల్ ప్రపంచ ధనాన్ని భారతదేశానికి తీసుకువస్తున్న గొప్ప వ్యక్తి మన కేకే మోడీ. వారి భార్య అయిన బీనా మోడీ గారు చైర్పర్సన్గా ఉండి ఉమెన్ ఆఫ్ డెకేడ్ అవార్డు బిజినెస్ లీడర్షిప్ 2018లో ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత వాళ్ళ కొడుకు అయిన సమీర్ మోడీ గారు ఇప్పుడు మోడీ కేర్లో మనకు అర్బన్ కలర్స్ అనే కాస్మోటిక్స్ని కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఇందులో మనకి ఏంటంటే మేకప్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా మనకు 18 కోట్ల సెల్లర్స్, 55 లక్షల డైరెక్ట్ సెల్లర్స్, అలాగే 10,000 మంది రోజు జాయిన్ అవుతున్నారు మన కంపెనీలో. 5,000 టౌన్స్లో ఈ బిజినెస్ని స్థాపించారు. 5 లక్షల స్క్వేర్ ఫీట్స్ హౌసెస్, ఆఫీసెస్ కూడా
వీళ్ళకు ఉన్నాయి. 17,000 పిన్ కోడ్లో సమీర్ మోడీ సంస్థల ద్వారా 18,000 డీపీ పాయింట్లు కూడా ఈ సంస్థ ద్వారా ఉన్నాయి. మన మోడీ కేర్లో 14 రకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అంటే ఫుడ్ బ్రేవ్స్, ఫుడ్ సప్లిమెంటరీస్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, ల్యాండ్రీ కేర్, కలర్ బార్, అగ్రికల్చర్, ఇలా మనకు రకరకాల కేటగిరీస్ ఉన్నాయి కదండి. మన నిత్యము అవసరమయ్యే వస్తువులన్నీ కూడా మన మోడీ కేర్లో లభిస్తున్నాయి. అంటే మనకు ఇందులో 12 ఏరియాస్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మనకు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి డిస్కౌంట్ అప్ టు 20% ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. సమీర్ మోడీ సూపర్ బోనస్ 3% అనేది మన బీవీ పూల్ నుంచి ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ బోనస్ ఇది 11% ఉంటుంది. డైరెక్టర్ బోనస్ ఇది 16% బీవీ పూల్ నుంచి ఇస్తారు. బైక్ బోనస్ అనేది 3% ఆఫ్ బీవీ పూల్ నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ట్రావెల్ ఫండ్ అంటే మనం ట్రావెలింగ్ వెళ్తూ ఉంటాం కదండి, దానికోసం అనేసి 4% ఇస్తారు. అలాగే వరల్డ్ ట్రావెల్ ఫండ్ ఇది 3% ఇస్తారు. అలాగే కార్ ఫండ్ ఇది కూడా 3% ఉంటుంది. హౌస్ ఫండ్ 2%, లీడర్షిప్ బోనస్ 15%, బ్లాక్ డైమండ్ బోనస్ 0.7%, రెడ్ డైమండ్ బోనస్ 0.3% మన కంపెనీ నుంచి మనము 12 ఏరియాస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకననేసి మన ఆలోచనలు మనం మార్చుకొని మన మోడీ కేర్లో జాయిన్ అయితే మనకు మంచి ఇన్కము, అలాగే మంచి బెనిఫిట్స్, మంచి పేరు ప్రఖ్యాతుల గుర్తింపు మనకు లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.